హాయ్ అండి. ఏంటి కర్రీ పేరు చెప్పకుండగా భోజనం చేస్తున్నానని చూస్తున్నారా? అవునండి. ఈరోజు వెజిటేరియన్ తినే వాళ్ళ కోసమని నేను ఒక మంచి రెసిపీని చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీ రెసిపీ. చాలా బాగుంటుంది. సో ఆలస్యం చేయకుండగా మన ఛానల్లోకి వెళ్ళిపోయి కర్రీ ఏంటనేది చూద్దాము. లేట్ ఎందుకు, ఛానల్లోకి వెళ్ళిపోదామండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు ఒక మంచి రెసిపీని పరిచయం చేస్తున్నానండి. చూసారు కదా, గుమ్మడికాయ. ఇది కూర గుమ్మడికాయ అండి. ఈ గుమ్మడికాయతో మంచి రెసిపీని మీకు ఈరోజు పరిచయం చేస్తాను. కొబ్బరి పాలు వేసి కర్రీని ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈ కర్రీని చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుమ్మడికాయల్ని ముక్కల కింద కట్ చేసుకున్నానండి. మరీ పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, ఈ సైజులో కట్ చేసుకోవాలి. జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిర్చి 3 అండి. ఇవి సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, అలాంటి ఉల్లిపాయలు ఒక 20 వరకు తీసుకున్నాను. కొబ్బరి పాలకి కొబ్బరి 2 కప్పు కొబ్బరి కోరిందైనా పర్వాలేదు, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పాల కింద తయారు చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. కొబ్బరి పాలు రెడీ చేసుకుందాము. దీంట్లో జీలకర్ర వేసుకోవాలి. వాటర్ కూడా పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి. దీంట్లోనే ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. వీటిని ఇప్పుడు ఉడకబెట్టుకోవడానికి వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగేంత వరకు పోసుకోవాలి. సాల్ట్, పసుపు కొంచెం వేసుకోవాలి. పసుపు ఒక స్పూను వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇవి ఉడకబెట్టుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. గుమ్మడికాయ హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు స్వీట్ వేసి పులుసు చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా కేరళ స్టైల్లో మనం కొబ్బరిపాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టొచ్చండి. మూత పెట్టేస్తున్నాను. మనం ముక్కలు ఉడకబెట్టుకుంటున్నాం కదండి. ముక్కలు ఉడికినవి లేదు ఇప్పుడు చూద్దాము. ముక్క మెత్తబడిందండి. ఇందులో మనం కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోవాలి. ఈ కొబ్బరి పాలలో మనం ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉడుకుతుందో. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. చాలా బాగుందండి. చాలా టేస్ట్ గా ఉంటది. బాగా ఉడుకుతుంది. పోపు కోసం బాండీలో 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని, 1 స్పూన్ మినపప్పును కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకొని, కొంచెం కరివేపాకును కూడా వేసి, 1 స్పూన్ కారం వేసుకొని 2 నిమిషాల వరకు కలుపుకోవాలండి. ఇలా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం కర్రీలోకి తాలింపుని యాడ్ చేసుకోవాలి. కర్రీలోకి తాలింపు వేసిన తర్వాత తాలింపు అంతా కలిసేటట్టు 2 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా గరిటెతో మొత్తం మిక్సింగ్ చేసుకొని
ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు ఒక 5 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, చక్కగా ముక్కలన్నీ ఉడుకుతున్నాయి. కర్రీ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. ముక్కలు బాగా ఉడికిపోయినాయి, కర్రీ దగ్గర పడుతుంది. ఒక 5 నిమిషాల వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కర్రీ ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వేడి వేడి రైస్లోకి ఈ కర్రీని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీ చాలా బాగుంది. ఈ కర్రీని రైస్లోకే కాదు చపాతీల్లోకి కూడా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.